వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు ఒకరి తరువాత ఒకరు మరణించడం పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ముగ్గురు చనిపోగా, ఇప్పుడు రంగయ్య అనేటువంటి ప్రత్యక్ష సాక్షి ఆయన మరణించడంతో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ సాక్షుల విషయంలో ఏం జరుగుతుంది, వారు ఎందుకు మరణిస్తున్నారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే మేడం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉన్నారు. అది పలు అనుమానాలకైతే దారితీస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ముగ్గురు మరణించగా, ఈరోజు రంగయ్య అనేటువంటి ప్రత్యక్ష సాక్షి మరణించారు. ఏంటి వీళ్ళ మరణాలకి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు సునీత గారు కష్టపడుతున్నారు, చేస్తున్నారు. పాపం ఆవిడకి ఇంకా కూడా న్యాయం జరగలేదని అనిపిస్తుంది. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇప్పటికీ 7 సంవత్సరాలు అవ్వచ్చు, 7 years అవుతుంటే కూడా ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరగకపోవటం కూడా ఏ పీరియడ్లో జరిగింది? మొత్తం వైసీపీ గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాలు కూడా ఎలాంటి పురోగతి లేదు. సరే, అది కూడా 5 సంవత్సరాలు ఎవరు అధికారంలో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఏమవుతారు? సొంత బాబాయ్. సరే, బాబాయిని చంపిన వాళ్ళనే ఏమీ చేయలేకపోతున్నారా? ఇప్పటి వరకు కనిపెట్టలేకపోతున్నారా? ఇప్పుడు మామూలు ఇది ఏమైనా సివిల్ కేసా? సంవత్సరాలు ప్రొలాంగ్ చేయటానికి ఒక క్రిమినల్ కేసు. అది చనిపోయిన వ్యక్తి ఎవరు? ఆయన ఒక మాజీ సీఎంకి తమ్ముడు, మళ్ళా ఇప్పుడు ఒక మాజీ సీఎంకి బాబాయ్. అది వేరే. ఆయన ఎంపీగా చేశారు, ఒక మినిస్టర్గా చేశారు. అలాంటి వ్యక్తికే ఈ న్యాయం జరగలేదు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంటే ఎలక్షన్ బిఫోర్ వరకు అప్పుడు ఎవరి మీద నిందలేస్తూ వచ్చారు? తెలుగుదేశం పార్టీ మీద. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీదే కానివ్వండి, లోకేష్ గారి మీదే కానివ్వండి, ఆ రోజున పులివెందుల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవి గారి మీదే కానివ్వండి, అక్కడ మినిస్టర్గా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారి మీదే కానివ్వండి, అంటే వాళ్ళ మీద ఒక నింద వేశాడు. నింద వేసిన దానికి ఎక్కడ కూడా దానికి నింద వేసాం కదా, దాని తర్వాత మనం సీఎం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడైనా సరే న్యాయం చేయాలని ఒక్కసారైనా ఆయన ఆలోచించాడా? సరే, సొంత చెల్లెలు వచ్చి అపాయింట్మెంట్ అడిగితే, అంటే సునీత గారు వెళ్ళి అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళ తండ్రి గారి కేసుని ఫార్వర్డ్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలని అడిగితే పట్టించుకోలేదు. సరే, అంటే ఎందుకు ఆయనకి ఇష్టం లేదు? అంటే ఆయన హయాంలోనే, ఆయన చుట్టుపక్కల సరౌండింగ్లోనే ఆ టైంలో చనిపోయింది దగ్గర 2 చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2 సాక్షులు చనిపోయారు. అంటే సొంత మామ జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారి తండ్రి అయిన వాళ్ళు, ఆయన చనిపోవడం అంటే ఆయన ఒక మెడికల్ డాక్టర్ వేరే. అలాంటి వ్యక్తి కూడా చనిపోవడం. ఉన్నటువంటి వారు శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు రంగన్న చనిపోవటం. సో అంటే ఇక్కడ అభిషేక్ రెడ్డి గారేమో మీకు చూసారు, ఇక్కడ 2 డాక్టర్స్, ఒక డ్రైవరు, ఒక వాచ్మ్యాన్. ఎంత కీలకమైన సాక్షిలో చూడండి ఇక్కడ వీళ్ళందరూ. డాక్టర్స్కి అన్నాళ్ళు కొంచెం హెల్త్లో అవేర్నెస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఎట్లా ఉంది? వాళ్ళే ఏదో వాళ్ళ హెల్త్ని గురించి వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు చనిపోయారు అన్నట్లు క్రియేట్ చేశారు. అది కూడా కాకుండా అభిషేక్ రెడ్డి చాలా చిన్న వయసు, ఆయనకి ఒక 35 కూడా ఉంటుంది, అంతే, 36, 35 ఉంటుంది. అలాంటి వ్యక్తి కూడా ఆయనకి డెంగ్యూ ఫీవర్ వస్తే చూసుకోలేరా ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తి? సో ఆయన చనిపోవటానికి రీజన్ అదా? అసలు ఇప్పుడు రంగన్న ఎలా చచ్చిపోయాడు? సో రంగన్న అది కూడా వాళ్ళు పెట్టిన విధానం కూడా చూస్తే మనం చదివితే అనిపిస్తుంది, కాలు జారి పడిపోతే హెల్త్ ప్రాబ్లం వచ్చిందంట, చనిపోయారంట. సరే, మనకి ఇక్కడ ఒక్కళ్ళకొక్కళ్ళు వీళ్ళ చావులు చనిపోతున్నారో కానివ్వండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు చనిపోతున్నారో కూడా తెలీదు. ఎలా జరుగుతుంది, ఎందుకు వీళ్ళే చనిపోతున్నారు అనేది కూడా అర్థం కావట్లా. అసలు ఏదైతే భారతిరెడ్డి గారి ఫాదర్ గంగాధర్ రెడ్డి గారు ఉన్నారో, గంగిరెడ్డి గారు,
ఆయన చనిపోయిన దానికి అసలు ఆయన హార్ట్ అటాక్ అన్నారు, కానీ ఆయన ముఖం మీద ఘాట్లు ఉన్నాయి. ఉమ్, ఆ పిక్చర్ చూస్తే క్లియర్గా కనపడుతుంది. సో ఆయన ఘాట్లు ఎందుకు ఏర్పడుతుంది? హార్ట్ అటాక్ అయితే ఘాట్లు ఎందుకు వస్తుంది ఉమ్, అంటే అది సొంత ఛానల్లో చూపెట్టుకోవటానికిను, సొంతగా అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి కనుమరుగు చేసేశారు. ఉమ్. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చిన ఆయన ఈ గంగాధర్ రెడ్డి గారు. ఆయన చనిపోయారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు చనిపోయారు. కుట్లు వేసిన వాళ్ళు అభిషేక్ వాళ్ళే రెడ్డి గారు కదా. చనిపోయారు. ఉమ్, నెక్స్ట్ ఇప్పుడు రంగన్న. ఉమ్. ఏంటి అసలు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక సాక్షులుగా ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం ఏంటి, ఎలా చూడాలి దీన్ని? అంటే ఇప్పుడు దీనిలో ఒక్కటే అందరికీ క్లారిటీ ఉంది, అందరికీ ప్రజలందరికీ కూడా ఓపెన్గా తెలిసిపోయిన విషయమే. దీనిలో హంతకులు ఎవరు, చేసింది ఎవరు అనేది అయితే ఆ కుటుంబానికి తెలుసు, వైఎస్ కుటుంబానికి అంతా తెలిసిన విషయమే. కానీ వాళ్ళు ఎవరూ కూడా బయట పెట్టకుండా వాళ్ళని కాపాడుతున్నారా, దానిలో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, దానికోసం ఇది మరుగున పడేటట్టు చేస్తున్నారా అనేది అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ అనేది అయితే ఉంది. ఇవన్నీ కూడా ఈ రోజున బయట రానివ్వకుండా అంటే అది బయట రాకూడదంటే ముఖ్య సాక్షులు చనిపోవాలి. సో వాళ్ళకి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ అనిపించవచ్చు, ఆయన ఈ సెక్యూరిటీ ఒక పోలీస్ ఏం సరిపోతాడండి, ఏదైనా విషం పెట్టినా కూడా 70 సంవత్సరాల మనిషి కాబట్టి ఏదైనా ఒక చిన్న స్లో పాయిజన్ లాంటిదో, ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఒక 2 ఏదో ఒకటి చేశారనుకోండి, అదేం పెద్ద 70 సంవత్సరాలు అయినా చనిపోవటంతో అది పెద్దగా పట్టించుకోరు. సో ఆ ప్లానింగ్లో కూడా జరుగుండొచ్చు, ఏదో ఒకటి చేసేదానికి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఒక కానిస్టేబుల్ ఎంతవరకు సరిపోతాడు? కానిస్టేబుల్తో ఇదవుతుంది అనేది అయితే కాదు, ఏదో సంథింగ్ జరిగే ఉంటుంది. జరగకుండా అయితే ఆయన హెల్త్ పాడయి చనిపోవడం అనేది అయితే నమ్మశక్యంగా అయితే లేదు. ఆయన అయితే ప్రధాన సాక్షి దానికి రంగన్న. సో ఆయన ఉండకూడదు అనేది అయితే ప్లానింగ్ జరిగే ఉంటుంది. వాటి మూలనే ఎవరైతే కీలక వ్యక్తులుగా ఉన్నారో సాక్షులు వాళ్ళే చనిపోతున్నారు. ఇక్కడ ఎవరైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కుట్లు వేసిన వాళ్ళు, అక్కడ ఆయనతో అంటే ముందు రోజు నైట్ ఏం జరిగింది, తర్వాత చనిపోయినాక ఎవరు చూసారు, ఇవన్నీ చెప్పడానికి ఎవరు? రంగన్న గారు లాంటి వాళ్ళు. ఆయన చనిపోవటం, డ్రైవర్ చనిపోవటం, ఎవరైతే బాగా దగ్గరగా దీని గురించి సాక్ష్యం చెప్పగలరో వాళ్ళే చనిపోతున్నారు ఇక్కడ. సో వీటికన్నిటికీ కారణం ఏదో అయితే జరుగుతుంది, అది ఎవరు చేస్తున్నారనేది కూడా తెలుస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకే కూడా అందరికీ తెలుసు. కానీ అవన్నీ బయట రావాల్సిన అవసరం ఉంది, అవన్నీ త్వరగతిన బయట వచ్చి ఈ కేసు ఒక కొలిక్కి రావాల్సిన అంశంగా అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.